హలో అండి. నేను మీ చింతల సాయిరాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది సాక్షాత్తు బ్రహ్మదేవుడు తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని మెప్పించి, శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసేలాగా చేసిన ప్రదేశం అండి. అదేనండి మన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయం. ముందుగా ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. నేనైతే బెంజ్ సర్కిల్ నుంచి యనమల కుదురు మీదుగా పెద్దపులిపాక, చోడవరం, మద్దూరు, వల్లూరుపాలెం, దేవరపల్లి, గురువిందపల్లి, ఇలూరు అనే ప్రదేశాలు దాటుకుంటూ ప్రదేశానికైతే వచ్చేసాను. ఇక్కడికి వెళ్ళే దారిలో నేనైతే పల్లెటూరు ఫీల్ అయితే బాగా వచ్చిందండి నాకు. చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డుకి ఇరువైపులా కాయలు, అరటిపళ్ళు ఇలా రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ని అయితే అమ్ముతూ ఉన్నారు. ఈ ప్రదేశానికి ఒక చరిత్ర కూడా ఉందండి. అదేంటి అనుకుంటున్నారా? ఆంధ్రులకి మొట్టమొదట రాజధాని శ్రీకాకుళమేనండి. ఇదే శ్రీకాకుళాన్ని ఆంధ్రులకి మొట్టమొదటి రాజధాని అని అంటారు. ఘంటసాల మండలం కృష్ణా జిల్లాలో ఉంది. ఆ ఊరిలో నుంచి అయితే వచ్చేస్తూ చివరగా మనం దేవాలయ ప్రదేశానికి అయితే చేరుకున్నాను. ఈ గుడికి చేరుకొని ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక విగ్రహం అయితే ఉందండి. అదేంటా అని చూశాను. అది ఆంధ్ర నాయక శతకము గ్రంథ సృష్టికర్త భట్టుమూర్తి గారిదండి. శ్రీ కాసుల పురుషోత్తమ కవి గారు జన్మించిన ప్రదేశం కూడా ఇదేనండి. ఈ కాసుల పురుషోత్తమ కవి గారి విగ్రహాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళగానే నాకు ఇంకొక విగ్రహం అయితే కనిపించింది. అదేంటా అనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయల విగ్రహం. అదేంటి, విజయనగర మహారాజు ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా దర్శించి ఆముక్త మల్యాద అనే కావ్య రచనకి శ్రీకారం చుట్టిన ప్రదేశం ఈ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయమేనండి. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దాటి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి తూర్పు భాగాన ఉన్న గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఆ గోపురం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే ఆంధ్రులు తొలిగా శ్రీకాకుళాన్ని రాజ్యస్థాపన చేసుకొని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనం. తూర్పు పక్కన ఉన్న పాత గోపురానికి శాతవాహనుల కాలం నాటిదని చారిత్రక కథనం అండి. ఇక్కడ ఉన్న అద్భుతమైన శిల్పకళా సంపద దేవతామూర్తుల విగ్రహాలను బట్టి తెలుస్తుందండి ఇది ఎంతో విశిష్టత కలిగిన దేవాలయం అని. ఈ గుడిలో 30కి పైగా శాసనాలు ఉన్నాయండి. అందుట్లో శాతవాహనుల కాలం నాటి శాసనం, కాకతీయుల కాలం నాటి శాసనాలు, అలాగే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దమున ధరణికోట ప్రభువు అయిన త్రిలోచనా పల్లవుడు శ్రీకాకుళేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించాడని శాసనం ద్వారా తెలుస్తుంది. ఇదేనండి ఆలయం. ఈ ఆలయానికి ఉత్తరపు వైపు శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారు, దక్షిణపు వైపు శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాలు ఉన్నాయండి. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసే టైంలో బ్రహ్మకు ఆకులమైనందుకు శ్రీకాకుళం అని పేరు వచ్చిందని, శ్రీహరి ఆ చోటనే ప్రతిష్ఠించినందుకు శ్రీకాకుళేశ్వరుడుగా పేరు వచ్చిందని పురాణ కథనం అండి. ఇక్కడ విజయనగర పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1519లో శ్రీకాకుళం వచ్చి కళింగ దేశంపై దండెత్తడానికి ముందుగా శ్రీకాకుళ ఆంధ్రదేవుణ్ణి ఆరాధించాడని ఇక్కడ గ్రంథాల ఆధారంగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేసిన శ్రీకాకుళేశ్వర ఆలయం పురావస్తు శాఖ వారు కూడా ఇదే తెలియజేశారు. ఈ ఆలయం యొక్క శిల్పకళా సంపద ఎంత బాగా చెక్కారో మీరే చూడండి. రాతులపై, స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను ఎంత బాగా చెక్కారో. అలాగే ఇక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువుకి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువుని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు కదా, అది కూడా ఏకశిలా విగ్రహం. అది కూడా ఒకే శిలపై శ్రీదేవి భూదేవి సమేతగా దశావతారాలను పొందుపరిచారండి ఈ విగ్రహంలో. ఇక్కడ ఉన్న విగ్రహానికి శాలిగ్రామాలతో దండగా తయారు చేసి వేశారు. శ్రీ మహావిష్ణువుకి ఉన్న 108 దివ్య క్షేత్రాలలో 57వ క్షేత్రంగా ఈ క్షేత్రంని చెప్తున్నారండి. మీకు గనక మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.